ఉక్కు సత్యాగ్రహం అనే తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీకన్య థియేటర్ వద్ద ప్రేక్షకులు సందడి చేశారు. ఈ సినిమా తిలకించడానికి వచ్చిన చలసాని శ్రీనివాసరావు, నటీనటులు, పల్సర్ బైక్ ఝాన్సీ, పరిరక్ష పోరాట కమిటీ సభ్యులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు తదితరులు వచ్చారు. ఈ సినిమాపై వారి స్పందనను మీడియాకు తెలిపారు. ఉక్కు సత్యాగ్రహం సినిమాని నిర్మించిన సత్యారెడ్డి గారు, ఆయన దర్శక నిర్మాత, ముఖ్యమైన నటుడు కూడా ఆయన చేశారు. ఇవాళ తెలుగు వాడి ప్రతి గుండె చప్పుడు ఇవాళ తమ ఆత్మత్యాగంతో ఇవాళ ఏర్పడింది. అది కర్మాగారం కాదు. అది అలాంటి దాన్ని అనేక కష్ట నష్టాలకు వచ్చి, నాకు తెలిసి ఈ సినిమాలో రూపాయి మిగలదు. రిలీజ్ చేసిన దానికి కూడా నష్టపోతాడు సత్యారెడ్డి గారు. మన గురుగారు సినిమా ఇది వేద్దాం మేము రండి మీరు అని నాకు జేడి లక్ష్మణ్ గారు వేద్దాం అన్నప్పుడు వేరే మీ మీడియా ఒక స్టూడియో ఓపెనింగ్ వల్ల నేను వెళ్ళలేకపోయాను, మీద చోట్లకి వెళ్ళాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు టికెట్ కొనుక్కొని మేము వచ్చాం. సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఇది ఈ దేశ చరిత్రలో బహుశా ఒక పబ్లిక్ రంగ సంస్థను ప్రైవేట్ పరంగా దుర్మార్గపరంగా దుష్టంగా క్రూరంగా అమానవీయంగా పిచ్చుకొక్కని ముద్ర చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇస్తున్న మొట్టమొదటి సినిమా అనుకుంటున్నాను దేశ చరిత్రలో. అందువల్ల అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. గాజువాకలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే భారీ భారీ బడ్జెట్లతో ఉన్న సినిమాలు, లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే హీరో కూడా. మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు. మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన గద్దర్ గారండి, స్వర్గస్థులు గద్దర్ గారు. అది ఆక సినిమా కూడా అయింది. ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది. అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది. దయచేసి అందరూ చూడండి, సినిమాని ఆదరించండి. ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా, వీళ్ళ సినిమా కాదు, ఇది మన సినిమా.